ఎందుకు అమెరికా ఇంత జ్ఞానం వాడుకున్నప్పటికీ, ఇంత టెక్నాలజీ వాడుకున్నప్పటికీ ఎందుకు ఆ మంటలను ఆర్పలేకపోతున్నారు? ఎందుకు ఆ మంటలను తగ్గించలేకపోతున్నారు? ఎందుకు ఇంత ఆస్తి నష్టం జరుగుతున్నా సరే వారు ఎందుకు దీన్ని ఆపలేకపోతున్నారు అనేటువంటి ప్రశ్న అందరి మధ్యలో తలెత్తా ఉంది. నేను ఒక మాట అని చెప్పిన, సృష్టికర్త మీద ఏ వ్యక్తి అయితే తిరుగుబాటు చేస్తారో, ఏ సమాజం అయితే సృష్టికర్త మీద తిరుగుబాటు చేస్తుంటారో, దేవుడు లేదని మాట్లాడుతుంటారో, వారి జీవితాల్లో దేవుని ఉగ్రత దిగొస్తే మనం ఏ పాటి వారం? మనం ఇంతలో కనబడి అంతలో మామైపోయే నీటి ఆవిడ బ్రతుకులే. కాబట్టి ఈ రోజున మానవుడు ఏనాడు కూడా దేవుని బీట్అవుట్ చేయలేడు. దేవుని మీద తిరుగుబాటు చేసే మానవ సమాజం బ్రతకలేదు. సుమారుగా 12 లక్షల కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది. 20,000 ఇళ్ళు దగ్ధమైపోయినాయండి. భయంకరమైన ఆస్తి నష్టం జరిగింది. ఒక్క విషయం మనం తెలుసుకోవాలి, అదేంటే మొదట 10 ఎకరాల్లో రాజుకున్నటువంటి ఈ మంట, ఈ యొక్క వైల్డ్ ఫైర్ ఏదైతే ఉందో అది 3,000 ఎకరాలకు వ్యాపించడం. నిజంగా 1,80,000 మంది ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్ళిపోవటం, 40 కిలోమీటర్లు వ్యాపించిందండి. నిజంగా ఈ యొక్క అత్యంత ఖరీదైన అగ్ని ప్రమాదంగా ఇన్సూరెన్స్ కంపెనీలు చెప్పడం నిజంగా చాలా ఆశ్చర్యం కలుగజేస్తుంది.